నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఈ పర్టిక్యులర్ వీడియో వచ్చేసి స్పెషల్గా మన రెగ్యులర్ యూట్యూబ్ వీడియోలు చూసేటువంటి ఒక వ్యూయర్ నాకు షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద బేస్డ్ ఆన్ చేస్తున్నాండి. డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఎంతవరకు కరెక్టు అనేది నాకైతే తెలీదు. ఆయన ఇలా చెప్పండి సార్, జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇలా డిపోర్టేషన్ జరిగింది మాకు అని చెప్పేసి ఆయనకి జరిగినటువంటి సిచ్యువేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి నేను అథెంటిసిటీ అయితే ఇవ్వలేను. ఆయన చెప్పింది మాత్రం నేను కేవలం చెప్తున్నా. ఎందుకు ఈ పర్టికులర్ వీడియో చేయమని చెప్పారు అంటే ఆయనతో పాటు ఒక 6 డిపోర్ట్ అయ్యారంట. ఓకే, సో ఈ 6 ఇదే రీజన్ కింద డిపోర్ట్ అయ్యారండి అని చెప్పి ఆయన చెప్పారు. మరి అది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, కానీ మరి అది కరెక్టా తప్ప ఏంటి, ఇంకా వేరే ఏమన్నా జరిగిందా ఏంటనేది నాకైతే తెలియదు. కానీ బట్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు H1B వీసా మీద, అంటే మీకు ఆల్రెడీ H1B వీసా మీద ఉంది, మీరు 6 నెలలు అయింది, 3 నెలలు అయింది వీసా వచ్చి, లేకపోతే మీ పిటిషన్ అప్రూవ్ అయ్యి లాస్ట్ ఇయర్ అప్రూవ్ అయింది, మీరు ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు, ఇలాగ ఎవరైనా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి వీడియో ఇది. మీరైతే లాస్ట్ వరకు చూడండి. మోస్ట్ ప్రాబబ్లీ ఏది కౌన్సిలర్ ప్రాసెసింగ్ పడ్డ వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చేమో అని నేను అనుకుంటున్నా. నాకు కరెక్ట్గా అయితే తెలియదు. ఓకే, విషయం ఏంటంటే వీళ్ళు అంటే ఈ పర్టిక్యులర్ పర్సన్ వచ్చేసి ఆల్రెడీ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఈయన కన్సల్టెన్సీ మీద వెళ్ళి జాబ్ ఎత్తుక్కునే H1B అయితే కాదు. ఆల్రెడీ ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నారు. సో ఒక 2 months ప్రాజెక్ట్ మీద అమెరికా వెళ్దామని బయలుదేరారు. యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు చెప్పిన అక్కడ జరిగిన డిస్కషను ఆయన నాకు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, పిటిషన్ వచ్చిన తర్వాత వీసా స్టాంపింగ్ చేయించుకున్న తర్వాత మీరు 10 రోజుల్లోపు రావాలి, మీరు 10 రోజుల్లోపు రాలేదు కాబట్టి మిమ్మల్ని అలౌ చేయము, మిమ్మల్ని వెనక్కి పంపించేస్తాము అని చెప్పారంట. సో దానికి సంబంధించిన ఒక పర్టికులర్ దాంట్లో H1B పిటిషన్ జనరల్గా అవన్నీ క్యారీ చేస్తారు కదా, దాంట్లో ఒక లైన్ అండర్లైన్ చేశారనమాట. ఈ పర్టికులర్ లైన్ కింద మీరు 10 days లోపు రావాలి అని చెప్పేసి. సో జనరల్గా అక్కడున్న సిచ్యువేషన్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎట్లుంటుందంటే, మనము ఎక్కువ కూర్చొని రీసెర్చ్ చేయడానికి టైం దొరకదు, ఎవరితో మాట్లాడడానికి ఆప్షన్ ఉండదు. ఒకవేళ మనం చెప్పినా వాళ్ళు వినాలన్నా ఇదేం లేదు. సో మన వైపు తప్పులు ఉండొచ్చు, మరి లేకపోతే ఆ CBP ఆఫీసర్ చెప్పింది మరి వీళ్ళు కరెక్ట్గా అర్థమైపోండొచ్చు, అది ఏదన్నా అయి ఉండొచ్చు అండి. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే 10 days లోపు రాలేదు కాబట్టి మిమ్మల్ని వెనక్కి పంపించేస్తున్నామని చెప్పేసి వాళ్ళని ఆయన లాగానే ఒక 6 అయితే వెనక్కి పంపించారు. ఈయన నోటీస్ చేసింది, ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటయ్యా అంటే, అక్కడ కొత్తగా H1B మీద ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళని మోస్ట్ ప్రాబబ్లీ గ్యాప్ కనుక ఉంటే వెనక్కి పంపిస్తున్నారు అనేది ఆయన చెప్పారనమాట. ఇప్పుడు ఈయన ఈ పెట్టినటువంటి ఆ స్క్రీన్ షాట్లో దాంట్లో ఏముంది అంటే, వాళ్ళు అండర్లైన్ చేసినటువంటి లైన్ ఏంటంటే, మీరు H1B వీసా వచ్చిన తర్వాత మీకు ఒక 10 days తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకోండి మీ పిటిషను, మీరు 10 days ముందే అమెరికాకు రావచ్చు అనమాట. అంటే మనం కొంచెం ముందు ప్రిపేర్ అవ్వడానికి వెళ్తుంటాం చూసారా, ఫ్లైట్ ఎక్కడానికి 3 గంటల ముందు రమ్మంటారు కదా, అలాగా ఇది కూడా ఒక 10 days ముందు రావచ్చు. మీ వీసా అయిపోయిన తర్వాత, అంటే మీ పిటిషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఒక 10 days గ్రేస్ పీరియడ్ అనమాట. అంటే ఈ గ్రేస్ అనేది 10 days ముందు, 10 days తర్వాత. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తా, అది అందులో ఉంది. బట్ ఇప్పుడు ఈయన నాకు చెప్పింది ఏంటి అంటే 10 days లోపు మీరు రావాలన్నారండి వాళ్ళు, అందుకని చెప్పి ఆ బేసిస్ మీద మమ్మల్ని పంపించేశారు అని చెప్పారనమాట. సో మరి దీంట్లో రిలయబిలిటీ ఏంటి అనేది నాకైతే కరెక్ట్గా తెలీదు. అది అయ్యి ఉండొచ్చు, మరి లేకపోతే వేరేది కూడా ఉండొచ్చు. బట్ జస్ట్ అవేర్నెస్ కోసం ఏంటంటే డిపోర్టేషన్ అయితే జరిగింది ఒక 6 అని ఆయన చెప్పారనమాట. సో మెయిన్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది, ఎవరైనా సరే మీరు ఫస్ట్ టైం కనుక అమెరికాకి వెళ్తున్నారు H1B మీద అంటే, ఇంకా ఆల్రెడీ మీకు H1 వచ్చింది ఇంతకుముందు, మీరు ఇన్ని రోజుల నుంచి వెళ్ళలేదు, ఒకసారి మీ లక్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు, వెళ్ళారు చాలామంది. ఇప్పుడు ఈయనతోనే ఒక 5-6 ఉన్నారట. అంటే అలాగా ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు జెన్యూన్గా జాబ్ ఉందా లేదా, ఫస్ట్ థింగ్ మీరు చూసుకోండి. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం ఈయనకి కంపెనీ ఉంది, పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నారు, తర్వాత అన్నీ ఉన్నాయి చెప్పుకోవడానికి, ప్రాజెక్ట్ ఉంది, 2 months ప్రాజెక్ట్ మీద వెళ్తున్నా అని చెప్పారు. ఇది ఆయన చెప్పిన దాని ప్రకారం. సో మరి ఆయననే రిజెక్ట్ చేస్తే
మీ కన్సల్టెన్సీ మీద వెళ్ళి జాబులు ఎత్తుకుందాం అనుకునే వాళ్ళని ఖచ్చితంగా మరి ఎంట్రీ అయితే డినై చేసే ఛాన్స్ ఉంది కదా. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మీకు 2025లో H1 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వెళ్తున్నారు మీరు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు? H1 అనేది హైలీ స్కిల్డ్ వీసా. మీకు వీసా వచ్చిన తర్వాత అసలు మీ పిటిషన్ ఎప్పుడు అయిందంటే, నిజంగా మీకు జాబ్ ఉంటేనే H1 అప్లై చేయాలి. జాబ్ లేదనుకోండి, H1 అప్లై చేయడానికి లేదు. మరి అలాంటప్పుడు నీకు జాబ్ వచ్చి వీసా వచ్చిన తర్వాత మరి ఇమ్మీడియట్గా ఎందుకు రావట్లేదు అనేది కూడా ఒక ఆ పర్టికులర్ రీజన్ కింద కూడా మోస్ట్ ప్రాబబ్లీ డిపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు అంటే, ఉన్న వాళ్ళకి అక్కడ జాబులు లేవండి ప్రస్తుతానికి చెప్పాలంటే. ఇప్పుడు మీరు కొత్తగా వెళ్ళి జాబులు ఎత్తుకోవటం అంటే అది పెద్ద రిస్క్తో కూడిన పని. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే, మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో స్టక్ అయ్యారనుకోండి, మీ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా రిస్క్ తీసుకొని సమాధానం చెప్పే సిచ్యువేషన్లో ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ H1B మీద విపరీతమైన ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్లు బాగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 to 40 మెంబర్స్కి RFE అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే చేంజ్ ఆఫ్ స్టేటస్కి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా వాళ్ళ పాత హిస్టరీలో ఏమైనా తేడా ఉంది అన్న డౌట్ వస్తే అందరికీ RFEలు పడుతున్నాయి. ఈవెన్ గ్రీన్ కార్డ్ I-485 వెళ్ళిన వాళ్ళకి RFEలు పడుతున్నాయి. Day 1 CPTకి వెళ్ళిన వాళ్ళకి RFEలు పడుతున్నాయి. ఎప్పుడన్నా మీరు Day 1 CPT యూజ్ చేసి ఉంటే RFEలు పడుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఆ కాంపిటీషన్లో వెళ్ళి జాబ్ ఎత్తుకొని మీరు మళ్ళీ మీ H1 ఇది చేసుకోవడం అనేది ఖచ్చితంగా అది అంత చెప్పుకునేంత గొప్ప టైమింగ్ అయితే కాదు ఇప్పుడు. సో అన్లెస్ అంటిల్ మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండి, లైక్ మీ ఇలాంటి సబ్జెక్ట్ మీకు మీరు వెళ్ళంగానే ఇట్లా ఫటాఫట్ ఇంటర్వ్యూ అయిపోతుంది, నాకు జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటే తప్ప, మీరు కొత్తగా వెళ్ళి నేను జాబ్ ట్రై చేసుకుంటా, నా లక్ ట్రై చేసుకుంటా అని మీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టుకొని ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు కూర్చొని అనవసరంగా రిస్క్ తీసుకొని జాబులు రాక ఒకటి ఆలోచించండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడున్న అన్సర్టనిటీలో పెద్ద కంపెనీలు కూడా H1B వీసా ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవటానికి ఒక 10 సార్లు ఆలోచిస్తున్నాయి. ఎందుకు అంటే గవర్నమెంట్తో తలనొప్పి. చూస్తున్నారు కదా, గవర్నమెంట్ రోజుకు ఒక రకమైన ప్రెషర్ పాయింట్లు తీసుకొస్తుంది. మొన్న ట్రంప్ కూడా దాని గురించి మాట్లాడారు. అలాంటప్పుడు కంపెనీలు ధైర్యంగా పోయి ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు? ఒకవేళ రిక్రూట్ చేసుకుంటారు అనుకోండి, టాప్ టాలెంట్ని ఖచ్చితంగా ఎవరు వదులుకోరు. బట్ హైలీ స్కిల్డో, లేకపోతే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డెవలపర్స్ దానికి సంబంధించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు తప్ప, జనరల్గా సింపుల్గా మీరు ఏదో ఆటోమేషన్ డెవలపరో, టెస్ట్ ఇంజనీరో, SQL డెవలపరో, లేకపోతే ఇంకోటో, లేకపోతే ఇట్లాంటివన్నీ ప్రాజెక్ట్ మేనేజరో, లేకపోతే డెవలప్స్ ఇంజనీరో, ఇలాంటి చిన్న జాబులకి ఆల్రెడీ ఏంటంటే, చిన్న జాబులు కావు పెద్ద జాబులు అనుకోండి, ఐఎమ్ సారీ టు సే, పెద్ద జాబులు అయినా సరే ఏంటంటే ఆల్రెడీ అమెరికాలో ఉండి H1B వీసా మీద ఉండి జాబులు పోగొట్టుకుని లే ఆఫ్లో బయటకు వచ్చిన వాళ్ళు, తర్వాత సిటిజన్లు, తర్వాత మాస్టర్స్ అయిపోయిన OPT STEM OPT వాళ్ళు, సో ఇంతమంది క్యూలో ఉన్నారనమాట. సో ఆ క్యూ దాటి టోకెన్ నెంబర్ మీ దగ్గరికి రావాలి అంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ అన్నా పెట్టి అప్లై చేసుకోవాలి జాబ్. సో ఇప్పుడు మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ అప్లై చేసుకున్నారనుకోండి, 10 ఏళ్ళు నేను అమెరికాలో ఉన్నా అని చెప్పేసి తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? మీ I-94 చూస్తే తెలిసిపోతుంది, మీ పాస్పోర్ట్ నెంబర్ అడిగితే తెలిసిపోతుంది. సో ఫేక్ పెట్టే ఛాన్స్ లేదు. ఇదివరకు వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేశారంటే, స్టూడెంట్తో సహా అందరూ 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను అమెరికాలోనే పనిచేస్తున్నా అని పెట్టారు. ఎందుకంటే అక్కడ అతను మనోడే, ఇంటర్వ్యూ చేసేది కంపెనీ పంపించేది మనోడే, సో మొత్తం మనోళ్ళే కాబట్టి నడిచింది. కానీ ఇప్పుడు ఈ మనోళ్ళ బిజినెస్ ఇంకా అంత గొప్పగా ఇదివరకు నడిచినంత గొప్పగా నడవట్లేదు అనమాట. సో ఇప్పుడు కంపెనీలు కూడా ఎట్లా చూస్తున్నాయి అంటే, ఫర్దర్ ట్రబుల్ మనకెందుకు, వీళ్ళ వల్ల మనకెందుకు తలనొప్పి అనేలాగా ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది H1B వీసాలను మెయింటైన్ చేసుకొని వాళ్ళు ఏదో ₹4 సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారండి? ఉన్న సంపాదన ఎందుకు పోగొట్టుకుంటారు చెప్పండి? ఇప్పుడు మీరు కనుక ఏ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దొరికిపోయారనుకోండి, డబ్బులు ఇచ్చి వస్తున్నానని చెప్పో, లేకపోతే మీకు ప్రాపర్ క్లయింట్ లెటర్ లేదో, ప్రాపర్ ఇన్హౌస్ క్లయింట్ అని చెప్పో, ఇలాగా మీరు ఎక్కడన్నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కనుక డిపోర్ట్ అవుతే ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు CBP వాళ్ళు వాళ్ళ దగ్గర దాచిపెట్టుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, USCISకి పంపిస్తారు. USCISకి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పర్టికులర్ కన్సల్టెన్సీ మీద ఎవరైనా కనుక నెక్స్ట్ టైము H1B వీసా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు FDNS విజిట్లు, ఆ విజిట్లు ఈ విజిట్లు చేస్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఓపెన్ అనవసరంగా ఎందుకు మనం లేనిపోని తలనొప్పి, ఉన్న 10 మంది ఎంప్లాయీస్తో హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాం, మనకి ఇంత కమిషన్ వస్తుంది అని అనుకుంటారు తప్ప,
రిస్క్ తీసుకొని ఏం కాదు వచ్చేయండి మీరు, నేను చూసుకుంటా, నేను జాబ్ ఇప్పించేస్తా, లేకపోతే నేను CV పంపిస్తా అనే రిస్క్ అయితే ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు పెద్ద కంపెనీలో జాబులు రావటం చాలా 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 కష్టంగా ఉంది కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ దాటి మీ దాకా రావడం కష్టం, ఇందాక నేను చెప్పినట్టు. సో మీరు ఆలోచించుకోండి. ఎవరైనా సరే ఫస్ట్ మీరు పెద్ద హడిల్ మీకు ఏంటంటే H1B వీసా వచ్చింది, స్టాంపింగ్ అయిపోయింది, అయిపోయినట్టు కాదు, అక్కడితోని కాదు. మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోంచి బయటపడి అమెరికా ల్యాండ్ మీద కారు పెడితే ఒక ఎగ్జామ్ పాస్ అయినట్టు. మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చి మీరు జాబ్ పర్ఫెక్ట్గా వస్తే రెండో ఎగ్జామ్ పాస్ అయినట్టు. నీ దాటుకొని వెళ్ళిన తర్వాత పెద్ద హర్డిల్ ఏంటో తెలుసా మీకు? మీ LCA రూల్ ప్రకారం కనుక మీకు మీ ఏజెంట్ కానీ కన్సల్టెంట్ కానీ శాలరీ కనుక ఇవ్వకపోతే సో నెక్స్ట్ మీరు అమెరికాలో సర్వైవ్ కావటం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అనేది అన్నీ ట్రాక్ చేస్తుంది. సో మీరు పర్ఫెక్ట్గా రూల్ ఫాలో అయ్యారంటే లాంగ్ రన్లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే లేదు. చూసుకోండి, ఇది డిపోర్టేషన్కి సంబంధించినటువంటి వీడియో అనమాట. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇలా కౌన్సిలర్ స్టాంపింగ్కి వెళ్ళి వెనక్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ 100K రూల్ మీకు అప్లికబుల్ అవుతుందా కాదా అన్నీ తెలుసుకుని ఏది ఉన్నా సరే ప్రాపర్గా మీరు అటార్నీతో మాట్లాడుకొని క్లారిటీగా తెలుసుకుని మాత్రమే వెళ్ళండి. ఎయిర్పోర్ట్లో తీరా ల్యాండ్ అయ్యి మీరు ఒక మంచి ప్రిపేర్ అయిపోయి అన్ని లగేజీలు పెట్టేసుకొని ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఫోటోలు పెట్టేసుకొని అంతా హడావిడి చేసుకున్న తర్వాత మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు అయిపోయినా అక్కడ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి పాపం మీరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీరు ఇబ్బంది పడ్డారనుకోండి, ఈ అంతా మొత్తం ప్లాన్స్ అన్నీ అప్సెట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఇండియాలో వాళ్ళు మిమ్మల్ని పంపించి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డ్రీమ్స్ అన్నీ వేరే ఉంటాయి. అబ్బా మా వాడు అమెరికా వెళ్ళిపోయాలి, మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోయిందో అలా అనుకుంటే ఇవి సెటిల్ అయిపోయినట్టే ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు. ఎవరైనా తప్పదు అది, అందరూ పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ అందరూ అలానే ఫీల్ అవుతారు కదా. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మీరు నిరాశ చెందకుండా ముందే మీరు కనుక ఇంత మటుకు అమెరికా వెళ్ళలేదు అంటే మాత్రం మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఏం కాదురా వచ్చేరా నేను చూసుకుంటారా నీ CV పెట్టిచ్చేస్తా, వాడు మనోడే వీడు మనోడే ఇలాంటివన్నీ తీసుకుంటాం. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండి ప్రతిదానికి నేనే రెస్పాన్సిబుల్, జాబ్ వచ్చినా నేనే రెస్పాన్సిబుల్, రాకపోయినా నేనే రెస్పాన్సిబుల్, లాస్ అయినా నేనే రెస్పాన్సిబుల్, ఏదైనా మంచి సెటిల్ అయినా నేనే రెస్పాన్సిబుల్ అనుకొని వెళ్తానంటే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని చెప్తాను కదా. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.